అష్టావక్రుడు జనక మహారాజుతో ఇలా అంటాడు: దేహం పట్ల ఆసక్తిని విడిచిపెట్టి పరమ చైతన్యంలో విశ్రాంతి పొందితే నీవు ఇదే క్షణంలో అన్ని బంధనాల నుంచి విముక్తుడవు అవుతావు. అలాగే పరమశాంతిని పొందుతావు. మీరు చేసేవాడిని నేనే అని అనుకుంటే ఆ కర్మ ఫలితాలైన సుఖం దుఃఖం రెండింటిని అనుభవించాల్సి వస్తుంది. కానీ మీరు కేవలం సాక్షిగా ఉంటే మీరు స్వతంత్రులు, ఏ ఫలితానికి బద్ధులు కారు. అద్దంలో కనిపించే అగ్నిని ముట్టుకున్నంత మాత్రాన కాలుతుందా? అలాగే ప్రపంచంలోని కళలు ఆత్మను తాకలేవు. ధర్మం అధర్మం, సుఖం దుఃఖం ఇవన్నీ మనసుకు చెందిన ఆటలు మాత్రమే. అవి నీకు సంబంధించినవి కాదు. నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. నీవు ఎప్పుడూ సర్వస్వతంత్రుడవే. ఒక్కసారి పైన ఆకాశాన్ని చూడు. మేఘాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ నిర్మలమైన ఆకాశం అలాగే ఉంటుంది. అలాగే కర్మలు కూడా వస్తాయి, పోతాయి, కానీ నీవు ఆకాశంలాగా ఎప్పుడూ నిలిచి ఉండే పరమ చైతన్యానివి.